Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. So today cooking video with Vanilla. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చి గ్రీన్ చికెన్ మసాలా. ఫ్లేవర్స్ ఎంతో అరోమేటిక్ గా ఉంటాయి. ఈ గ్రీన్ చికెన్ మసాలా రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము రండి. ఈ గ్రీన్ చికెన్ మసాలా రెసిపీకి ముందుగా స్కిన్లెస్ చికెన్ని తీసుకుని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఈ రెసిపీకి చికెన్ పీసెస్ పెద్దవి అయితే బాగుంటాయి. బౌల్లోకి తీసుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వేయించిన ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీరా పౌడర్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 3 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయాలి. హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. వేగిన తరువాత మిరియాలు, అలాగే గసగసాలను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ మసాలాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత కాజు, వాటర్ మిలన్ సీడ్స్, ఆల్మండ్స్, డ్రై కోకోనట్ పీసెస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలాలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత వేయించుకున్న డ్రై నట్స్ను మిక్సీలో వేసి వాటర్ పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ కర్రీలో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోము కనుక చిల్లీస్ను మనం తినే కారం బట్టి వేసుకోవాలి. మిక్సీలో గ్రీన్ చిల్లీస్ను వేసుకుని కొత్తిమీరను క్లీన్ చేసి, మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కనుక ఎక్కువ వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసుకున్న పుదీనాను వేసుకుని వాటర్ లేకుండా పేస్ట్లా చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ను ఇలా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మిక్సీ పెట్టిన గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకుని తరువాత ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. చికెన్కి మసాలాను బాగా పట్టేలా కలపాలి. తరువాత మినిమం 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే చికెన్ స్మూత్గా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అయ్యి త్వరగా కుక్ అవుతుంది. టూ అవర్స్ తర్వాత చికెన్ ఇలా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తరువాత
ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత కాజూస్ను వేసి వేయించుకోవాలి. కాజూస్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము కనుక ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో చూడండి. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయింది. రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫుల్ ఆరోమేటిక్ ఫ్లేవర్స్తో ఎంతో టేస్టీ అయిన స్పైసీ గ్రీన్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.